ఈరోజు జగిత్యాల పుర ప్రముఖులు వైశ్య జాతికి మా జగిత్యాల పట్టణంకు వెన్న తెచ్చినటువంటి వ్యక్తి బాసెట్టి మారుతి గారు వజ్రమ్మ దంపతులకు ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజు ఈ మాట్లాడుతున్నామంటే వారు ఇచ్చిన సూచనల్లో మేము బాగుపడ్డామని చెప్పి సగర్వంగా తెలుపుకుంటున్నాం. వారు ఇచ్చిన సూచనలు కానీ వారు ఇచ్చిన బుద్ధులు మంచి చెడులు మేము వారి యొక్క ఆజ్ఞ తీసుకొని వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం. దక్షిణ కాశీలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అంటే తెలియని వారు ఎవరు లేరు. ఆ ప్రముఖ దేవాలయంకు ఈ ప్రముఖ బాపు గారు దానికి చైర్మన్గా సేవలు అందించడము చాలా గర్వం అని చెప్పి మేము మా జగిత్యాల పట్టణ ప్రాంతంలో ఒక మంచి చేసుకున్నామని చెప్పి సగర్వంగా తెలుపుకుంటున్నాం. వారు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి సేవలు అందించుకుంటూ ప్రజలకు కూడా ఎంత ఎదిగినా కానీ ఈ జగిత్యాల సెంటర్ టవర్ అంటే మాకు జగిత్యాల ప్రాంతంకు నడిఒడ్డు, ఆ నడిఒడ్డును కూడా వదలకుండా ఇక్కడనే ఉంటే నాకు కావలసిన స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి ఇదే ఇంట్లో నిర్మాణం చేసుకున్నాడు. ఇంకా ఎన్నో ఇళ్ళు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఈ చోటును వదిలి ఉండకపోవడం, ఇక్కడనే ఉండడము వాటి నిజంగా వారికి మరొక్కసారి కూడా తల వంచి మేము నమస్కారం చేస్తున్నాం. మీరు చేసిన సేవలకు మేము చేసింది చిన్నదే బాబు. మీరు చాలా మంచి మంచి మాటలు చెప్పారు. ఆ మాటల్లో మేము ఇంకా కూడా ఆశీర్వదిస్తున్నాం. మీరు కూడా మీరు ఇంకెన్నో మేము అనలేము. మీరు నిండు ఆరోగ్యాలతో నుండి మాకు మీ యొక్క సూచనలు ఇవ్వాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. మీరు చేసిన సేవలను మేము మరవలేక ఈరోజు చిన్నగా మీకు చిన్నదే కానీ మేము అని చెప్పుకోవడం మేము ఆనందపడుతున్నాం. దీని గురించి ఒక 2 నిమిషాలు మాతో పాటు బాసెట్టి ప్రభాకర్ గారు కూడా వీరి కుటుంబంతో అనుబంధం ఉన్నది, వారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సునిదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నేళ్ల నుంచి ఈ అవకాశం రాంది ఇది నేను చాలా వరకు ధన్యుణ్ణి అని చెప్పకో తప్పదు. ఎందుకంటే నా తల్లిదండ్రుల లెక్క ఆశీర్వాదం ఇచ్చేదానికే నేను ఈ జన్మ ఉంది అని అనిపించిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గౌరవనీయులైన సన్నిహితులు, స్నేహితులు, చుట్టాలు, నా కొడుకు యొక్క అభిమానులు, నా యొక్క ప్రేమ పాత్రలు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను చేసిన సేవలు కించెమెత్తు కావచ్చు, నేనేం సేవలు బాగా చేయలేదు, కానీ నా గురించి మీ లోపల ఉన్నటువంటి మంచి భావాన్ని నాకు గౌరవాన్ని దక్కింది. నేను ఇంతవరకు చేసినటువంటి సేవలు ఇక ముందు కూడా చేయాలి అని కోరుకుంటున్నా. మళ్ళా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ సేవలు అందించేందుకు మీ అందరి సహకారం నాకు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇది నా యొక్క పూర్వజన్మ సుకృతం. ఈ పెళ్లి రోజు 64వ సంవత్సరం ఉంది నాది. ఈ 64 సంవత్సరాలల్లా నా కొడుకు చేసే సేవలు, నేను చేసే సేవలు, ఆ భగవంతుడు మాకు కల్పించినటువంటి మంచి యొక్క గుణాలు, అభిప్రాయాలు అందరికీ చేకూరాలి. ఇక ముందు కూడా మేము చేయాలి అని కోరుకుంటున్నా. ఆ భగవంతుడిని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇదే నా మనవి. నా మిత్రులకు, స్నేహితులు అందరికీ నా ప్రణామాలు. జై వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ మీ కొడుకులేనే. మరి బాబు మీరందరూ వచ్చేదానికి నాకు బాగా హ్యాపీ. కానీ సందర్భాన్ని మీకు ఎట్లా తెలుసు, మీరందరూ ఎట్లా కూడుకున్నారు, మీరు ఎట్లా చేరు, నాకు అది అన్నిటికంటే చెప్పకోకుండా ఏదైతే గౌరవం నాకు దక్కింది. అంతే చాలు. ఒక 5-6 నెలల కింద ఒకటి ఆధ్యాత్మిక గ్రూప్ అని వాట్సాప్ ద్వారా స్టార్ట్ చేసినాం. అయితే సేవా గ్రూప్, దాని ద్వారా కాకుండా ఇది వచ్చి మనకు కలుద్దామని
యా 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 చేసిన 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 కాళిదాసువలే ఎందరో కవులకు అది ప్రణయ